Hello everyone, welcome to Adda 24/7 official YouTube channel. సో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రీజనింగ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ మనకి లాక్డౌన్ తర్వాత మేబీ ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ ఈ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మనకి ఆ రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటారో అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇంకా ఎవరైతే అడ్డా 24/7 తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ సో మనకి ఆల్రెడీ మీరు చూసుకున్నట్టుగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆ బ్యాచ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో దీనికోసం మనకి అన్నీ కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి కూడా మనకి క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కలిపి మనకి సో తెలుగులో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి రెండింటికి యూజ్ అయ్యే విధంగా మనకి క్లాసెస్ అనేవి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏప్రిల్ 21 రోజు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడిప్పుడు మనకి బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంకా ఎవరైతే డిపార్ట్మెంట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ డిస్కౌంట్ రావాలనుకుంటే Y212 కోడ్ యూస్ చేయండి, డెఫినెట్లీ మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాచ్ కాస్ట్ వచ్చేసి 1999 ఉంది. ఓకే, సో 1999 బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి మీరు డిస్కౌంట్ తర్వాత యూ విల్ గెట్ దట్ 1359కి మాత్రమే సో మీకు ఈ బ్యాచ్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఈ బ్యాచ్ని మీరు ఇంకా మీరు యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మీరు ఎక్కడైనా మనకి బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు యాప్లో కనుక పర్చేస్ చేసినట్లయితే అడ్డా 24 యాప్లో కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అనేది మీకు సో అవైలబుల్గా ఉంది. ఓకే, సో దట్స్ వై సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా మనకి 100+ అడ్మిషన్లు అయ్యాయి ఇప్పటికే. అండ్ ఇక్కడ మీరు టైమింగ్ చూసినట్లయితే 9 AM to 12 PM. సో 9 to 12 వరకు మీకు 3 hours మీకు క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి. ఓకే, దీంతో పాటు మనం కొత్తగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ బ్యాచ్. ఓకే, సో తెలుగులో మనకి సెకండ్ బ్యాచ్ అండి. ఇది మనకి సెకండ్ బ్యాచ్, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ మనకి కంప్లీటెడ్ మనకి ఎండింగ్లో ఉంది. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుండి? May 12th నుండి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో May 12th నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మనకు ఒక అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనకి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా మీరు డిస్కౌంట్ పొందాలనుకుంటే Y212 కోడ్ని యూస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద డిస్కౌంట్. ఈ బ్యాచ్ కాస్ట్ చూడండి ఓన్లీ 999 మాత్రమే. అండ్ మీరు ఈ కోడ్ యూస్ చేసి సో పర్చేస్ చేసినట్లయితే యూ విల్ గెట్ దాట్ 679 రూపీస్కి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది. ఓకేనా, సో ఇంకా మీరు యాప్లో పర్చేస్ చేసినట్లయితే సో 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ store.adda247.comలోకి వెళ్ళి సో మీరు ఏపీఎస్ఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు అని టైప్ చేసినా మీకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఏపీఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఓకేనా, నౌ సో మనకి ఏపీఎస్ఐ సిలబస్ చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి ఫస్ట్ పేపర్లో సో పేపర్ 1లో ఓకే, సో ప్రిలిమ్స్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 దిస్ ఈజ్ ద ప్రిలిమ్స్. ఓకే, సో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. అది మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఆర్థమెటిక్ టెస్ట్ ఆర్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2లో జనరల్ స్టడీస్ ఉంటాయి. ఓకే, 100 క్వశ్చన్స్ సేమ్ 100 మార్క్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి జనరల్గా సో ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో మనకి ఫిజికల్ యాక్టివిటీస్ తర్వాత మనకి మెయిన్స్ ప్యాటర్న్ ఉంటుంది. మెయిన్స్ ప్యాటర్న్ కూడా చూసినట్లయితే మనకి 4 పేపర్స్. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్, నెక్స్ట్ తెలుగు, అండ్ థర్డ్ వన్ ఆర్థమెటిక్ టెస్ట్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ జనరల్ స్టడీస్. మనకి ఆల్రెడీ ఈ ఆర్థమెటిక్ అండ్
రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అనేవి ప్రిలిమ్స్లోనే ఉంటాయి, ప్లస్ మెయిన్స్లో కూడా ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా మనకి లాంగ్వేజెస్ వస్తాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. అండ్ మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మీకు ఈ బ్యాచ్లో మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు చెప్తారా? డెఫినెట్గా అండి. ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్ అండ్ తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్, సో ప్యాసేజ్ కన్వర్షన్, మనకి ఎలాంటి లెటర్ రైటింగ్, ఇవన్నీ కూడా మనకి సో ఈ బ్యాచ్లో మనం అన్నీ డిస్కస్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ కోడ్స్ ఉన్నాయి, పోస్ట్ కోడ్ నెంబర్ 11, 14, 15, 16. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి కాబట్టి సో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 11, 14, 15, 16లో పేపర్ 1లో 100, పేపర్ 2లో 100 అండ్ పేపర్ 3లో 200 ఉంటాయి. దేనికి? క్వాంటెంట్ రీజనింగ్ 200 ఉంటాయి, పేపర్ 4లో కూడా 200 ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 12 and 13, సో 12 and 13లో మనకి క్వాంటెంట్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్లో ఓన్లీ 100 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రమే డిఫరెన్స్, అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి సేమ్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మనకి ఇవి జస్ట్ క్వాలిఫై పర్పస్, ఓకేనా? సో జస్ట్ యాస్పిరెంట్ మనకి ఆ పర్సన్ ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్, తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్ మనకి ఎబిలిటీ ఉందా, లెటర్ రైటింగ్ హయ్యర్ అఫీషియల్కి మీరు అప్డేటెడ్ కానీ మెయిల్స్ పంపించడానికి ఆ నాలెడ్జ్ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి మాత్రమే. సో మిగతా 2 పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనకి క్లుప్తంగా ఎవ్రీథింగ్ కూడా మనం సో ఆ బ్యాచ్లో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్ఆర్బీ ఏపీఎస్ఐ బ్యాచ్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నౌ సో మనకి రీజనింగ్ పార్ట్ చూసినట్లయితే, ఓకే, సో రీజనింగ్, సో మనకి రీజనింగ్లో సో మనకి టాపిక్స్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ డిస్టెన్స్, క్లాక్, క్యాలెండర్, క్యూబ్, డైస్ అండ్ వెన్ డయాగ్రామ్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. వాటితో పాటు మనకి అనాలజీ, క్లాసిఫికేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫిగర్స్, నంబర్ సిరీస్, నాన్ వర్బల్ రీజనింగ్, స్పెషల్ విజువలైజేషన్, లాజికల్ రీజనింగ్ అండ్ జడ్జిమెంట్. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్లో మనకి జనరల్గా ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది సో ఇట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకే. సో దట్ ఈస్ అ కామన్ టాపిక్. సో ఆల్ఫాబెటికల్ సిరీస్లో మనకి జనరల్గా ఏముంటాయి, సో ఆల్ఫాబెట్స్ టు ఆల్ఫాబెట్ కోడింగ్ కావచ్చు, లేకపోతే ఒక సిరీస్ ఇస్తారు లైక్ KLPWNTR some so and so letters ఇచ్చేసి విచ్ లెటర్ ఇస్ 4th from left hand to the 5th from right hand. సో మనకి అలాంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఓకే, అలాంటి క్వశ్చన్స్ అవ్వచ్చు, లేకపోతే 6, 7, 5, 3, 2 అండ్ 8, 9. సో ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత హౌ మెనీ నెంబర్స్ విల్ బి గెట్ ఇన్ ద సేమ్ ప్లేస్, ఇలాంటి క్వశ్చన్స్ అవి ఉండొచ్చు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కోడింగ్ డీకోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇది కూడా, ఓకే. సో మనకి అది చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్లో మనకి లెటర్ టైప్ ఉంటుంది, ఓకే, అండ్ మనకి నెంబర్ టైప్ ఉంటాయి, అండ్ మనకి సింబల్ టైప్ ఉంటుంది, ఓకే. సో లెటర్, నెంబర్, సింబల్ మనకి ఏ విధంగా కోడ్ చేస్తామో మనకి జనరల్గా వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు AND అండ్ ఉంది, ఓకే. సో ఏ ఈజ్ కోడెడ్ మనకి ఇక్కడ నోట్ చేసి ఉండొచ్చు, దట్ మీన్స్ కోడింగ్ రిప్రజెంట్ చేసి ఉండొచ్చు ప్యాటర్న్. అండ్ హియర్ సో ఈ ప్యాటర్న్ మనకి ఈ విధంగా కూడా ఉండొచ్చు, ఆర్ ఈ విధంగా ఉండొచ్చు, ఆర్ ఈ విధంగా ఉండొచ్చు. మీరు ఒక 3 letters తీసుకున్నంత మాత్రాన మనకి ఇక్కడ 4 పాసిబిలిటీస్ వస్తున్నాయి. మనకి ఎగ్జామ్లో 8 letters అండ్ 9 letter 10 letter వర్డ్ ఇస్తారు. మరి అన్ని లెటర్స్ ఇచ్చినప్పుడు మనకి ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి రెగ్యులర్గా అడుగుతుంటారు కాబట్టి సో దీనిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ బ్లడ్ రిలేషన్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్లో జనరల్గా సో మనకి 3 types ఉంటుంది, దట్ ఈస్ అ పజిల్ టైప్ ఉంటుంది, అండ్ మనకి నెక్స్ట్ కోడెడ్ టైప్ ఉంటుంది, అండ్ థర్డ్ వన్ ఈజ్ సో పాయింటింగ్ టైప్ ఉంటుంది. సో మనకి ఈ 3 types అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి మోస్ట్లీ సో పక్కాగా ఏ టాపిక్ నుంచి ఏ కాన్సెప్ట్ నుంచి ఇస్తున్నా చెప్పలేము, కానీ డెఫినెట్గా 3 concepts నుంచి మాత్రం కంపల్సరీ అడుగుతారు,
ఓకే. అండ్ బ్లడ్ రిలేషన్ ఆ క్వశ్చన్, సో అలాంటి క్వశ్చన్స్ మనకి పజల్ టైప్ కావచ్చు, కోడెడ్ టైప్ కావచ్చు, పాయింటింగ్ కావచ్చు, ఈ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎలా చేస్తే మనకి బ్లడ్ రిలేషన్ ఈజీగా వస్తుంది, ఆ రిలేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అన్నీ కూడా మనకి పెయిడ్ బ్యాచ్లో డిస్కస్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ యూజ్ కోడ్ Y212. అండ్ దీంతో పాటు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అసలు మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా. అండ్ డైరెక్షన్ డిస్టెన్స్, సో డైరెక్షన్ డిస్టెన్స్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి రెగ్యులర్గా అడుగుతుంటారు. అండ్ మనకి సో ఇఫ్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్లో కొంచెం హై లెవెల్ అడుగుతారు, ఓకే. అంటే ఇప్పుడు కొంచెం ప్యాటర్న్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి సో డైరెక్షన్ డిస్టెన్స్ నుంచి జనరల్గా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఇస్తారు, మరీ ఎంత డెప్త్గా అడగకపోవచ్చు డైరెక్షన్ డిస్టెన్స్ నుంచి. అండ్ వాటితో పాటు అండ్ క్లాక్, సో క్లాక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. సో క్లాక్ నుంచి మనకి జనరల్గా ఏ విధంగా సో యాంగిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయడము, సో లేకపోతే ఎగ్జాక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడము, ఓకే, ఆర్ ఫాల్టీ క్లాక్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఇలాంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా మనకి క్లాక్ టాపిక్ నుంచి చూడొచ్చు. అండ్ క్యాలెండర్లో కనుక చూసినట్లయితే క్యాలెండర్లో కూడా మనకి ఎగ్జాక్ట్ డే, ఓకే, సో ఎగ్జాక్ట్ డే ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే రిపీటెడ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయడము, రిపీటెడ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయడము, ఓకే, ఆర్ లేకపోతే మనకి కోడెడ్ బేస్ చేసుకొని సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటిని ఫైండ్ అవుట్ చేయడము, ఓకే. లేకపోతే సో సపోజ్ ఈరోజు సమ్ అనదర్ డే అవుతే నెక్స్ట్ కమింగ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడము, ప్రీవియస్ ఇయర్స్లో ఫైండ్ అవుట్ చేయడము, ఓకే. సో మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం, అవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి క్యాలెండర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పక్కాగా మనకి క్యాలెండర్ అండ్ క్లాక్ నుంచి మాత్రం పక్కాగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో వాటి నుంచి మనకి చిన్న చిన్న వితిన్ సెకండ్స్లో కూడా మనం ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మన దగ్గర ఉన్న ట్రిక్స్తో, ఓకే. అండ్ క్యూబ్ అండ్ డైస్, ఓకే. సో క్యూబ్ అండ్ డైస్ కూడా మనకి సో డైస్ నుంచి మనకి మోస్ట్లీ ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, అండ్ క్యూబ్ నుంచి కొంచెం కంపేర్ చేస్తే తక్కువ, ఓకే. అండ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో మనకి ఈ విధంగా ఇస్తారండి. రిలేషన్ మదర్ ఇస్తారు అండ్ సిస్టర్ ఇస్తారు అండ్ సపోజ్ ఇన్ఫాంట్, ఓకే. సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ 3 పర్సన్స్ మధ్యలో ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయి మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తారండి. సర్కిల్స్ ఇస్తారు, ఓకే. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఆ విధమైన ఆప్షన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మీరు ఒకవేళ ఎస్ఎస్సి ఆస్పిరెంట్ అయినట్లయితే సో మీరు ఎస్ఎస్సి ఆస్పిరెంట్ అయితే కంపల్సరీగా సిహెచ్ఎస్ఎల్లో కానీ సిజిఎల్లో కానీ డెఫినెట్గా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ప్రతి సంవత్సరం అడుగుతుంటారు. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకి ఏ విధంగా ఇఫ్ ఒకవేళ ఇంటూ మీన్స్ ప్లస్ అండ్ ప్లస్ మీన్స్ మైనస్ అండ్ మైనస్ మీన్స్ డివైడ్, మనకి ఇలాంటి సింబల్స్ ఇచ్చేసి మనకి ఆ విధమైన రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి ఫాలోడ్ బై ఈక్వేషన్, ఓకే. ఒకవేళ ఈ ఇచ్చిన సింబల్స్ అనేవి చేంజ్ అవుతే మనకి రిజల్టెంట్ ఏ విధంగా ఆన్సర్ వస్తుంది. సో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దాంతోపాటు అనాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఎస్ఎస్సి అయినా మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా మనకి అనాలజీ క్లాసిఫికేషన్స్, ఓకే, ఇవి రెండు కూడా సేమ్ కాన్సెప్ట్సే బట్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అనాలజీలో క్లాసిఫికేషన్లో మనకి వర్డ్ టైప్ ఉంటాయి అండ్ దాంతోపాటు నెంబర్ టైప్, ఓకే, అండ్ లెటర్ టైప్, ఓకే. ఈ 3 టైప్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ టైప్, నెంబర్ టైప్ అండ్ లెటర్ టైప్ ఆఫ్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి నెంబర్ ఆఫ్ మనకి వీడియోస్ కూడా చేసాం అడ్డా 24/7 తెలుగు ఛానల్లో, మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు. వాటితో పాటు ఇంకా కొత్తగా, ఓకే, సో న్యూ రిలేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ కావచ్చు, లెటర్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఓకే. సో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అనేవి అంతకుముందు ఇచ్చారు అవన్నీ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం కాబట్టి సో అనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్ నుంచి డెఫినెట్గా మనం క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, సో యాజ్ కంపేర్ టు ద బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కొంచెం లెవెల్ తక్కువ ఉంటుంది బట్ బేసిక్ బేస్ చేసుకొని మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా మనకి అండ్ సర్కిల్తో పాటు టేబులర్, ఓకే, అండ్ లీనియర్. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ నుండి. ఈ 3 కాన్సెప్ట్స్లో సర్క్యులర్ అండ్ టేబుల్ అండ్ లీనియర్ అండ్ రెగ్యులర్గా అడుగుతుంటారు. సో డెఫినెట్గా మనకి జస్ట్
మరీ అంత టూ డిఫికల్ట్ అడ్వాన్స్ లెవెల్ కాకపోయినా సో సీటింగ్ అరేంజ్మెంట్ సాల్వ్ చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ చాలా డౌట్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే సో కొంతమందికి సింపుల్గా వస్తుంది, కొంతమందికి ప్రాక్టీస్ చేస్తున్నా కూడా రాకుండా పోవచ్చు సీటింగ్ అరేంజ్మెంట్. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా అడ్డా 24/7 తెలుగు ఛానల్లో మీరు చూడండి. ఓకే, అండ్ ఫిగర్స్. సో మనకి ఫిగర్స్లో మనకి చాలా ఉన్నాయండి. మనకి మిర్రర్ ఇమేజ్ ఉన్నాయి. ఓకే, మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ అండ్ మనకి పేపర్ ఫోల్డింగ్. ఓకే, అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. ఓకే, అండ్ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ అండ్ embedded figures and next one is and figure counting సో మనకి ఈ నెంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా మనకి ఫిగర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు చూసినట్లయితే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సో ఈ ఫిగర్స్ పైన అడుగుతుంటారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. చాలా ఈజీ అనుకుంటారు బట్ కాకపోతే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఓకే, అండ్ నెంబర్ సిరీస్ అనేది కూడా మనకి రెగ్యులర్గా అడుగుతున్న టాపిక్. ఈ నెంబర్ సిరీస్ చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ తెలియకపోవడం వల్ల. ఓకే, సో మనకి ఇప్పుడు ఒక స్టార్ట్ అయిన బ్యాచ్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బీ యూస్ టు యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్. సో నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే మనకి అనాలజీలో ఏ విధమైన ఉంటుందో అనాలజీలో మనకి వర్డ్ టైప్, నెంబర్ టైప్, లెటర్ టైప్ ఉంటాయి. ఇందులో కూడా అనాలజీ టైపే ఉంటాయి బట్ కాకపోతే ఫిగర్స్ ఉంటాయి. ఓకే, పిక్చర్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఏ విధంగా అంటే సపోజ్ బాక్స్ అండ్ సమ్ ఇలాగా సో సెమీకాలం, సపోజ్ పెంటగాన్, క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది నాన్ వర్బల్ టైప్ ఆఫ్ అనాలజీ. ఓకే, సో ఇక్కడ అనాలజీ ఏ విధంగా ఉంటుంది? సో చైనా, బీజింగ్ అండ్ ఇండియా, క్వశ్చన్ మార్క్. సో మనకి నార్మల్ టైప్ అనాలజీ. ఈ బాక్స్ టైప్ ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో అది నాన్ వర్బల్ కిందకి వస్తుంది. సో అవే కాన్సెప్ట్స్ బట్ కాకపోతే ఫిగర్స్లో ఏ విధంగా ఇస్తారనేది కూడా మనం నేర్చుకోవాలి. అండ్ స్పెషల్ విజువలైజేషన్ కూడా మనకి ఫిగర్ బేస్డ్ మాత్రమే. సో ఫిగర్ బేస్డ్ ఏంటంటే మనకి డిఫరెంట్ ఫిగర్స్ ఇస్తారు. ఓకే, సో మనకి ఈ విధంగా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని సో మనం ఒక పర్టిక్యులర్ థింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ స్పెషల్ విజువలైజేషన్ అదేంటో మీరు సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి, అదేంటో మీరు నేర్చుకోవాలి. సో దానికోసం అండ్ వీఆర్ స్టార్టెడ్ ఆల్రెడీ ద ఏపీఎస్ఐ బ్యాచ్. సో మనకి అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి కోసం మనం ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అండ్ డెఫినెట్లీ యూ మస్ట్ బికమ్ ఏ సో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని సో మా కోరిక. అండ్ నౌ లాజికల్ రీజనింగ్లో మనకి సో అజంప్షన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సింపుల్గా ట్రిక్కీగా ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా మనం సో పెయిడ్ బ్యాచ్లో డిస్కస్ చేస్తాము. అండ్ మీరు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ కాన్సెప్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ కాన్సెప్ట్స్లో నేను మళ్ళీ మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతుంటారు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఇప్పటికైతే సో ఈ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. వీటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఏవైతే ఏపీఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్స్లో అడిగారో అవన్నింటినీ బేస్ చేసుకొని మనం రిపీటెడ్గా మాక్ టెస్ట్లు కూడా పెడుతూ ఉంటాను సో పెయిడ్ బ్యాచ్లో. సో దట్స్ వై సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి అండ్ డెఫినెట్గా ఇట్ విల్ బీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యి నేర్చుకొని అండ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఒక ఆఫీసర్ అవ్వాలని సో అడ్డా 24/7 తెలుగు ఛానల్ నుంచి సో మా యొక్క విజ్ఞప్తి. అండ్ దట్స్ ద టుడే సెషన్. ఇంకా ఎవరైతే అడ్డా 24/7 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ఇట్. అండ్ మీరు ఒకవేళ బ్యాచ్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే యూజ్ కోడ్ Y212 యూ విల్ గెట్ ద డిస్కౌంట్.
Okay, and thank you, have a nice day.